నేను ఇంక బతకను. నాకు దారి చూపించండి నాయన. నేను నిలవని చచ్చిపోతా. మాది తిరుపతి నాయుడుపల్లి, ఓరుగుంట సుబ్బమ్మ నా పేరు. 53 సంవత్సరాల నాడు 2 ఎకరాల 11 సెంట్లు భూమి కొన్నాము. ఒక 5-6 సంవత్సరాలు 10 ఏళ్ళు పండించుకున్నాము. ఆ తర్వాత నాకు చేను అమ్మమన్నాడు. నేను ఇవ్వనన్నా. ఎకరా మెట్ట పొలం ఇస్తే నేను 2 ఎకరాల 11 సెంట్లు ఆయనకి ఇచ్చేటట్టుగా నా భర్త మాట్లాడుకొని వచ్చిండు. నేను ఇవ్వనన్నా. ఆమె ఇస్తే ఇచ్చినట్టు, లేకుంటే ఏదామని పోయి విమానంలో పోయి హెలికాప్టర్లో పోయి దిగద్దా అని 200 నిమ్మ చెట్లు నిలవని ఎండబెట్టిండు. అయ్యా అంత చెట్లు అయినాక దారి లేదు. పోతే ఈయన కూడా కొట్టబోయిండు చిన్నప్పుడు, 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు నేను నానాక ఇబ్బందులు పడుతుండ తిరిగిన కలెక్టర్ కాడికి అందరి కాడికి తిరిగి ఆసాట్లు పడినా. ఆయన ఆర్ఐగా వచ్చిండంట. ఇప్పుడు వచ్చిండే ఎంఆర్. ఇప్పుడు ఎంఆర్ అయ్యి ఆయనేనంట మార్చింది. అది పంట పొలము పట్టా పొలం అని కాదు. నాకు 82 సంవత్సరాల వయసు ఉంది. అది మాదిగోళ్ళ పొలం. అది ఆ పొలాన్ని పట్టా కాగితాలు రిజిస్టర్ ఉండుద్దా? లేవు. ఊరికే రాయించుకొని ఉండరు పాస్ పుస్తకాల మీద. అది మీకు తెలుసా మాకు తెలుసా అంటున్నాడు. మ్యాప్ మార్పించిండు. నాయన మీరందరు దయచేసి నేను ఇంక బతకను. నాకు దారి చూపించండి నాయన. మా అమ్మమ్మకి 599 1వ సర్వే నంబర్లో ఎకరా 16 సెంట్లు భూమి ఉన్నది. ఆ భూమికి వెళ్ళడానికి పక్కనే 601, 602 అనే సర్వే నంబర్లో ఇంతకుముందు దారి ఉన్నది. ఆ దారిని గత 30 సంవత్సరాలుగా మేము వాడుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 601, 602 సర్వే నంబర్లని చుక్కల భూములు. అవి ఎటువంటి రిజిస్ట్రేషన్లో జరగలేదు, కొనుగోలు అమ్మకాలు అనేది జరగదు. ఆ భూమిని నూతక్క రామానాయుడు అనే ఆ వ్యక్తి ఆక్రమించి రెవెన్యూ వారితో కలిసి 1B అడంగలు తీసుకొని ఆ భూమిలో పోయి మా దారిని ఉపయోగించుకొని పంట పండించుకోవడానికి వీలు లేకుండా ఈమెతో గొడవపడి కంచె బిగిచ్చేసి వేసినటువంటి నిమ్మ చెట్లు మొత్తం చనిపోయేలాగా చేశాడు. అంతేకాకుండా ఆయన చెప్పిన వారికి ఓటు వేయలేదని కక్ష పెట్టుకొని, ఆయన అడిగిన రేటుకి భూమి అమ్మలేదని కక్షగా పెట్టుకొని ఈమెకి దారి లేకుండా చేశాడు. ఈమెతో పాటు చాలామంది రైతులకు దారి ఇచ్చాడు. ఈమెకు ఒక్కదానికే దారి ఇవ్వలేదు. సదరు విషయమై కలెక్టర్ గారిని చాలా సంవత్సరాలు కలవడం జరిగింది. పాత తహసీల్దార్ గారు అది దారి ఉందని, ఆ దారిని వినియోగించుకోవచ్చని ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ ఆర్డర్ని అమలు చేయమనేటువంటి పోలీసు వారి రక్షణ కోరుతూ పోలీసు వారిని కలిసాము. అదేవిధంగా ప్రస్తుత తహసీల్దార్ గారిని కలిస్తే ఆయన ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత డిఆర్ఓ గారిని కలిసాము. డిఆర్ఓ గారు ఫోన్ చేసి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఆర్డీఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి. ఆర్డీఓ గారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ పొలం దగ్గర చేరుకొని ఆయన్ని డాక్యుమెంట్స్ చూపించమని కోరగా అతని దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, అతను చూపించలేదు కూడా. ఈ విధంగా పొలాలకు వెళ్ళేటువంటి దారిని ఆపడం తప్పు. ఆ విధంగా కానీ ఆపితే వారి మీద చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా ఆర్డీఓ గారు కూడా చెప్పున్నారు. ఆర్డీఓ గారు కూడా పత్రికాముఖంగా చెప్పున్నారు. సదరు విషయం వార్తా పేపర్లో కూడా వచ్చి ఉన్నది. ఆ తర్వాత కూడా నాకు దారి ఇవ్వడం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలిస్తే రెవెన్యూ కోర్టు నడపమని తహసీల్దార్ చెజల్ల గారికి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు రెవెన్యూ కోర్టు నడుపుటకై నోటీసులు జారీ చేశారు. ఆ విధంగా నోటీస్ జారీ చేసిన రోజునే మేము అటెండ్ అయ్యి ఈమె తరపునటువంటి వకాలత్ ఫైల్ చేసి, లాయర్ని పెట్టుకుని వకాలత్ ఫైల్ చేసి ఈమె కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్లు, ఈమె పొలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెస్పాండెంట్ నూతక్క రామానాయుడు గారు అక్కడ రెవెన్యూ కోర్టుకు హాజరు కాలేదు. సదరు విషయాన్ని మేము తహసీల్దార్ గారిని ప్రశ్నించగా అందులో ఇచ్చిన నోటీసులో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఎవరైనా పార్టీలు కానీ హాజరు కాకపోతే మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం మేము ఆర్డర్స్ జారీ చేస్తామని. మేము ప్రశ్నిస్తే నేను 3 నోటీసులు జారీ చేయాలి, ఆ తర్వాత నేను ఎటువంటి ఏమైనా ఆర్డర్స్ పాస్ చేస్తానని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 నోటీసులు అందరికీ ఇచ్చారు. 3వ నోటీసు 12/3/2026 ఇవ్వడం జరిగింది. ఆ రోజున కూడా మా అమ్మమ్మ అయినటువంటి ఓరుగుంట సుబ్బమ్మ అటెండ్ అయ్యారు. నూతక రామానాయుడు గారు ఒక్క వాయిదా కూడా కోర్టుకు అటెండ్ కాలేదు. ఆ తర్వాత తహసీల్దార్ గారు మేము ఆర్డర్స్ పాస్ చేస్తాము, దారిస్తున్నట్టని మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటికి దాదాపుగా 25 రోజుల వరకు అయినది, కానీ ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. కాబట్టి మేము గౌరవ
కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు సాయంత్రం 4 గంటలకి జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు. మేము మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని, ఈమెకి దారి కల్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పంట పొలం సార్ అది, పంట పొలం సార్ అది, పట్టా పొలం, పంట పొలం సార్. అవతల వ్యక్తిది పట్టా పొలం కాదు, అది వచ్చేసి ఒక గవర్నమెంట్ భూమి, చుక్కల భూమి. దాన్ని అతను ఎటువంటి కొనుగోలు లేకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అతనికి ఉన్నటువంటి పలుకుబడి, బలం, డబ్బు, పవర్తో 1B అడంగలు తెచ్చుకొని, ఈమె ముసలామె, ఈయనకి ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ కొడుకు తల్లి వీళ్ళకి ఎవరు లేదు, వాళ్ళని బెదిరించి పంట పండించుకోకుండా ఎందుకు పనికినటువంటి భూమిగా చేయడం జరిగింది. కావున ఏ రైతు కూడా పొలాలకు వెళ్ళేటువంటి దారిని ఇబ్బంది కలగకుండా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి రైతులకు పొలాలకు వెళ్ళే దారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి, హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.